ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అడవుల మధ్య ఉన్న పవిత్ర క్షేత్రం శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ఇది సాధారణ ఆలయం కాదు, దైవం ప్రత్యక్షంగా నిలిచిన స్థలం. ఒకప్పుడు పరమశివుడు మరియు పార్వతీదేవి తమ కుమారులు గణేశుడు మరియు కార్తికేయుడు మధ్య ఒక పరీక్ష పెట్టారు. ప్రపంచాన్ని చుట్టి ముందుగా వచ్చేవారికి విజయం అని చెప్పారు. కార్తికేయుడు వెంటనే బయలుదేరాడు, కాని గణేశుడు మాత్రం తల్లిదండ్రుల చుట్టూ తిరిగి మీరిద్దరే నా ప్రపంచం అన్నాడు. ఈ భక్తిని చూసి గణేశుణ్ణి విజేతగా ప్రకటించారు. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయుడు బాధతో దూరంగా వెళ్ళిపోయాడు. తన కుమారుని బాధను తట్టుకోలేక శివపార్వతులు అతని దగ్గరకు వచ్చి అక్కడే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించారు. అలా శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా శ్రీశైలంలో వెలశారు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, అలాగే శక్తిపీఠం కూడా. అందుకే అంటారు, శ్రీశైలం దర్శనం చేస్తే భక్తికి ఫలితం ఖాయం. ఈ విషయం తెలుసుకున్న కార్తికేయుడు బాధతో కైలాసం విడిచి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయాడు. తన కుమారుని బాధను తట్టుకోలేక శివపార్వతులు అతన్ని సమాధానపరచడానికి వెళ్లారు. అప్పుడు వారు అక్కడే శాశ్వతంగా ఉండాలని నిర్ణయించారు. అలా ఆ ప్రదేశంలో శివుడు మల్లికార్జున స్వామిగా, పార్వతీదేవి భ్రమరాంబికగా స్థిరపడ్డారని చెబుతారు. మల్లిక అంటే పార్వతీదేవి, అర్జున అంటే శివుడు. ఈ 2 పేర్లు కలిసే మల్లికార్జున అనే పేరు వచ్చింది. ఇక్కడ ఉన్న శివలింగం ఎంతో పవిత్రమైనది. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి. అలాగే ఈ క్షేత్రం అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా భావిస్తారు. అందుకే ఈ దేవాలయం భక్తులకు ద్విగుణిత పవిత్రతనిస్తుంది. ఇంకా ఒక కథ ప్రకారం, ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోయి తీవ్రంగా బాధపడ్డాడు. అతను ఈ అరణ్యాల్లోకి వచ్చి శివుణ్ణి గాఢంగా ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతని కష్టాలను తొలగించి ఆశీర్వదించాడు. అప్పటి నుండి ఈ క్షేత్రం కోరికలు తీర్చే దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలం చుట్టూ ఉన్న నల్లమల అడవులు, అక్కడి ప్రశాంత వాతావరణం భక్తులకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతినిస్తాయి. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని నామస్మరణ చేస్తూ భక్తులు ఆనందంలో మునిగిపోతారు. ఇక్కడ కృష్ణానదిపై ఉన్న పాతాళగంగా ఘాట్ కూడా చాలా ప్రసిద్ధి. భక్తులు ముందుగా అక్కడ స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకోవడం ఒక సంప్రదాయం. ఆ పవిత్ర స్నానం చేసిన తర్వాత ఆలయంలోకి వెళ్లి మల్లికార్జున స్వామిని దర్శిస్తే పాపాలు పోతాయని నమ్మకం. ఈ దేవాలయం కేవలం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అది భక్తి, ప్రేమ, త్యాగం, కుటుంబ బంధాల గొప్పతనాన్ని చెప్పే ఒక జీవంత కథ. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు తన మనసులోని బాధలను వదిలేసి ఒక కొత్త ఆశతో తిరిగి వెళ్తాడు. శ్రీశైలం మల్లికార్జున స్వామి కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడు. మనం ఎక్కడున్నా, ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఆయన కరుణ మనపై ఎప్పుడూ ఉంటుంది. అందుకే శ్రీశైలం అనేది కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి మరియు విశ్వాసానికి ప్రతీక. అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఒక దివ్యమైన అనుభూతిని తీసుకువస్తారు.